Hello, welcome to our channel. Greetings of the day and day. Greetings of the day, viewers from our Libimdu ఛానల్. నా పేరు దినేష్. ఈరోజు మన టాపిక్ వచ్చి ఇంపార్టెన్స్ ఆఫ్ మే అండ్ కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఈ సబ్జెక్ట్ మన డైలీలో ఏమేమి జరుగుతున్నాయి అప్డేటింగ్ చేయడం దాన్ని కరెంట్ అఫైర్స్ అంటారు. ఈ కరెంట్ అఫైర్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. And our channel name is Nalabimdu, Distribution of Knowledge. ఇప్పుడు మనం మే మంత్ లో ఉన్నాం కదండి. ఇప్పుడు మే ఒక ఇంపార్టెన్స్ చూస్తాం. ఇప్పుడు ఫస్ట్ మే వచ్చేసి ఇంటర్నేషనల్ లేబర్ డే. థర్డ్ మే వచ్చేసి ప్రెస్ ఫ్రీడమ్ డే. ఫోర్త్ వచ్చేసి ఫోర్త్ మే కోల్ మైనర్స్ డే. ఎయిత్ మే వచ్చేసి వరల్డ్ రెడ్ క్రాస్ డే. నైన్త్ వచ్చేసి మే విక్టరీ డే. 11th వచ్చేసి నేషనల్ టెక్నాలజీ డే. 12th వచ్చేసి మే ఇంటర్నేషనల్ నర్సెస్ డే. ఈ డేస్ ఒక ఇంపార్టెన్స్ వచ్చేసి మెయిన్ గా ప్రతి ఒక్క డే ఒక ఇంపార్టెన్స్ మనకు తెలియాలండి. ఎందుకంటే ఇంకా ఆ డేలో ఎందుకు ఆ డేని అలా చేశారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ 14th మే వచ్చేసి వరల్డ్ మైగ్రేటరీ డే. 15th మే వచ్చేసి ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద ఫ్యామిలీ. 17th మే వచ్చేసి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే. 21st మే వచ్చేసి యాంటీ టెర్రరిజం డే. 24th మే వచ్చేసి కామన్వెల్త్ డే. 21st మే వచ్చేసి టొబాకో డే. ఇది మన ఈ మే మంత్ ఒక విశేషాలు. తర్వాత ఇప్పుడు ఈ మంత్ లో జరిగినవి ఏవేవంటే కరెంట్ అఫైర్స్ ఏవేవి ఉన్నాయంటే ఇంకా వరల్డ్ తూనా డే వాజ్ సెలబ్రేటెడ్. ఐ రిపీట్, వరల్డ్ తూనా డే వాజ్ సెలబ్రేటెడ్ 2nd మే. ప్రపంచ తూనా డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు? 2nd మేలో సెలబ్రేట్ చేస్తారు. హూ రిసీవ్డ్ గ్రీన్ ఆస్కార్ వైట్లీ గోల్డ్ అవార్డ్ 2024? ఎవరు గ్రీన్ ఆస్కార్ వైట్లీ గోల్డ్ అవార్డ్ ని 2024లో పురస్కరించబడింది? ఎవరికి పురస్కరించబడింది? పూర్ణిమాదేవి బర్మాన్. పూర్ణిమాదేవి బర్ము. హూ రిసీవ్డ్ గ్రీన్ ఆస్కార్ వైట్లీ గోల్డెన్ అవార్డ్ 2024? పూర్ణిమా దేవి బర్ము. వాట్ ఈస్ బాలిప్స్ చంద్రయాని? బాలిప్స్ చంద్రయాని ఇంకా ఏంటి? మెరైన్ టాజిక్ గ్రేడ్ స్పేసెస్. బర్లిప్స్ చంద్రయాని అంటే ఇంకా మ్యార్ని టార్డిగ్రేడ్ స్పీసీస్ అన్నమాట. ఇవి నేను ఎలా అరేంజ్ చేశానంటే ఇంకా ఒకటి క్వశ్చన్ ఒకటి ఆన్సర్, ఒకటి క్వశ్చన్ ఆన్సర్ అలా అరేంజ్ చేశాను. ఇది క్వశ్చన్ అయితే ఇంకా ఇది ఆన్సర్, అట్లా నేను డిజైన్ చేశాను. ఇంకా ఏగింగ్ వెల్ ఇన్ ఏషియా ఏషియన్ డెవలప్మెంట్ పాలసీ రిపోర్ట్ ని ఎవరు ప్రిపేర్ చేసినారు? ఏ ఆర్గనైజేషన్ ప్రిపేర్ చేసింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఐ రిపీట్, ఏషియన్ డెవలప్మెంట్ పాలసీ రిపోర్ట్ ని ఏ ఆర్గనైజేషన్ చేత తయారు చేయించబడింది? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఇంకా గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024 ఎవరికి వచ్చింది? గోల్డెన్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024లో ఎవరికి వచ్చింది? అలోక్ కుమార్. ఐ రిపీట్, గోల్డెన్ మ్యాన్ ఎన్విరాన్మెంట్ ప్రైజ్ 2024లో ఎవరికి వచ్చింది? అలోక్ కుమార్. అండ్
agreement between two countries to develop an electric propulsion system for Indian warship. ఏ రెండు దేశాల మధ్యలో ఎలక్ట్రికల్ విద్యుత్ సంబంధిత ప్రొపల్యూషన్ సిస్టమ్ అది వర్షిప్ అయింది ఇండియాకి. ఇండియా యూకే. యూకే అంటే యునైటెడ్ కింగ్డమ్. ఓకే. ఇండియాకి యునైటెడ్ కింగ్డమ్కి అయింది అగ్రిమెంట్. తర్వాత శ్రీనివాస ప్రసాద్ హీ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్? శ్రీనివాస్ ప్రసాద్ హీ బిలాంగ్స్ టు విచ్ ఫీల్డ్? ఈయన తొలి దళితుడు. మద్రా మా ఇక్కడ మద్రాస్ సిటీ ఈ దగ్గర ఉంటారు ఈయన. ఈయన ఆ, ఆ పార్టీలో తొలి దళితుడు ఆ స్టేట్ లో. ఈయన పాలిటిక్స్ లో తొలి దళితుడు అనేసి ఈయనని ఇలా రిప్రజెంట్ చేసుకున్నారు. వి శ్రీనివాస్ ప్రసాద్ అనే ఆయన పాలిటిక్స్ లో ఉన్నారు, బీజేపీ క్యాండిడేట్. రీసెంట్లీ హూ అపాయింటెడ్ యాజ్ సాట్? సాట్ గా రీసెంట్ గా ఎవరిని అపాయింట్ చేసినారు? దినేష్ కుమార్. ఐ రిపీట్, దినేష్ కుమార్. ఇంపార్టెన్స్ ఇవి కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్.